విశాఖ శ్రీ అంబికాబాగ్ శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీన శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి కె శోభారాణి తెలిపారు. ఆలయంలో జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణోత్సవాలకు సంబంధించిన కరపత్రాన్ని ఆమె ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆలయ ఏఈఓ తిరుమలేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారని భావిస్తున్నామని, అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం చలువ పందిళ్లు, మంచినీటి సరఫరా, మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసు సహకారంతో అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. 25వ తారీఖు ఆదివారం శ్రీరామనవమి ఉత్సవాన్ని ఉదయం 5 గంటలకి స్వామివారి అభిషేకంతో, ఉత్సవమూర్తులకి అభిషేకం చేయడంతో ఉదయం ప్రారంభమవుతుంది. సుగంధ ద్రవ్యాలతో అభిషేకం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి పూర్ణాహుతి కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం 10 గంటలకి శ్రీరామనవమి కళ్యాణ ఉత్సవం దేవస్థానం వెనకాలన్న స్థలంలో వైభవంగా జరపడం జరుగుతుంది. దాని భక్తులందరూ ఇప్పటికీ కళ్యాణోత్సవానికి 111 టికెట్స్ తీసుకోవడం జరిగింది. ఇంకా ఒక 100 మంది 200 మంది వరకు ఆశిస్తున్నాం వస్తారని. వారందరికీ, ఉభయదాతలందరికీ, అది కాక సామాన్య భక్తులందరికీ కూడా మధ్యాహ్నం 12 గంటలకి అక్కడ కళ్యాణ ఉత్సవం పూర్తయిన వెంటనే అన్నప్రసాద వితరణ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. వేద పండితులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది రోజున పెళ్లిరాట మహోత్సవంతో స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయని, విశేష ఆరాధనలు, సహస్రనామార్చన, సుందరకాండతో కళ్యాణ వేడుకలు జరుగుతాయని తెలిపారు. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సర వసంత నవరాత్రి మహోత్సవములు ఉగాదితో మొదలుకొని శ్రీరామనవమి వరకు అత్యంత వైభవంగా జరపబడతాయి. ఈ ఉత్సవంలో భాగంగా ఉగాది రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పెళ్లిరాట వేయడం జరిగింది. తదుపరి ఈ యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించబడినాయి. తర్వాత స్వామివారిని, అమ్మవారిని, పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెని చేయడం జరిగినది. అటు తర్వాత ప్రతిరోజు అనగా ఉగాది మొదలుకొని శ్రీరామనవమి వరకు రోజు స్వామివారికి ఉదయం విశేష ఆరాధనలు, అదేవిధంగా సహస్రనామార్చన, సుందరకాండ హవన కార్యక్రమాలు జరపబడుతున్నాయి. తేదీ 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమిని పురస్కరించుకొని ఉదయం 5 గంటలకు స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష పంచామృతాభిషేకం జరపబడుతుంది. తదుపరి 10 గంటలకు ఆలయ వెనక భాగంలో ఉన్నటువంటి స్థలంలో పందిరి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పందిరి యందు స్వామివారి యొక్క శ్రీరామనవమి కళ్యాణము అత్యంత వైభవంగా జరపబడుతున్నది.